అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా బొడ్డపుట్టు పంచాయతీకి పంచాయతీ భవనము ఒకటి నిర్మించడం శాంక్షన్ అయిందండి. ఆ శాంక్షన్ కారణంగా మీ ఈ ప్రజల యొక్క డిమాండ్ ఏమిటంటే ప్రజలకు అందరికీ అనుకూలమైన స్థలంలోనే కట్టాలని ప్రజలందరూ అంటుంటే బొడ్డపుట్టు గ్రామస్తులు మాత్రము మాది పంచాయతీ హెడ్ క్వార్టర్ కాబట్టి మా స్థలంలోనే నిర్మించాలని ఆళ్ళు యొక్క పట్టుపడుతున్నారండి. ఇది యొక్క అధికారులు ఈ సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కడితే అందరికీ ఈ ఆన్ ప్రజలందరికీ బాగుంటదనే విషయాన్ని అధికారులు కూడా ఆలోచించాలని మేము మనవి చేసుకుంటున్నామండి. అయితే వాళ్ళ యొక్క గతంలో ఏటి జరిగిందంటే గతంలో ఆహ్, ఇంతకుముందు అధికారంలో ఉన్న సమయంలోనే ఒక భవనాన్ని శాంక్షన్ అయిందంట అండి. ఆ శాంక్షన్‌ని ఈ ఇలాగా లేట్ చేయడం వల్లనే అది శాంక్షన్ పోయింది. ఇది కూడా పోనీ అన్న ఉద్దేశంతోనే బొడ్డపుట్టు వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారండి. పోతే ఆ ఒక్క గ్రామానికే కాదండి 8 గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటాయి. గత గత సంవత్సరాల్లాగానే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని అధికారులు వేగవంతంగా ఈ వీటిని పరిశీలించి ఈ భవనాన్ని నిర్మించి మా యొక్క బొడ్డపుట్టు పంచాయతీ భవనాన్ని పూర్తి చేయాలని మనవి చేసుకుంటున్నాము. అయితే ఇది ఏం జరుగుతుందంటే ఎవరికో లాభాని కోసం కాదండి. ప్రతి 8 గ్రామాలకి ఆనుకుని ఉన్న పుట్టపనస గ్రామంలోనే మనకు భవనము కడితే బాగుంటుందని మన 7 గ్రామాల యొక్క ప్రజలు కోరుకుంటున్నారండి. ఇది వాళ్ళు బొడ్డపుట్టు గ్రామస్తులు ఏమిటంటున్నారంటే ఎవరో ఒకడిద్దరు ఆహ్, స్వలాభం కోసమే గ్రామానికి కడుతున్నారు అని వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారండి. అదేం కాదు 7 గ్రామాలకు ఉన్న స్థలంలోనే మాకు కావాలని ఈ మేము కోరుకుంటున్నామండి. మీరు ఆలోచించాలి అని అధికారులకు తెలియజేస్తున్నాను. అధికారులు కాకుండా బొడ్డపుట్టు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రజలందరికీ అనుకూలమున్న స్థలంలోని కావాలా? లేదు ఆహ్, మాకు బొడ్డపుట్టు పంచాయతీ కాబట్టి పంచాయతీలోనే ఉ అని స్వార్థంగా కోరకుండా మన అందరికీ అనుకూలమున్న స్థలంలోనే చేపట్టాలని మనమందరం కోరుదాము. ఇక్కడ నిర్మించడానికి సహకరిద్దామని తెలియజేస్తూ